హే హాయ్ గైస్. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దాము అంటే సో సిఎస్ఎస్ క్లాస్ సిఎస్ఎస్ సెలెక్టర్స్లో స్టైల్స్ అప్లై కావాలి అంటే అవి త్రీ వేస్ అంటే త్రీ రూల్స్ని బేస్ చేసుకుని అప్లై అవుతాయని మనం చూసినాం కదా. అందులో ఫస్ట్ వచ్చేసి ఏంటి ఇన్హెరిటెన్స్, సెకండ్ వన్ వచ్చేసి స్పెసిఫిసిటీ, థర్డ్ వన్ వచ్చేసి క్యాస్కేడ్ అని. సో ప్రీవియస్ వీడియోలో మనం ఏం చూసినాం, సో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిదో చూసినాం అండ్ స్పెసిఫిసిటీ అంటే ఏంటో చూసినాం. సో ఈ వీడియోలో మనం ఏంటి అంటే సో క్యాస్కేడ్ అంటే ఏంటో చూద్దాం. సో క్యాస్కేడ్ అంటే ఏం లేదు గాయస్, సో జస్ట్ సో మనం ఏదైతే ఇక్కడ సిఎస్ఎస్ స్టైల్స్ ఉంటాయో ఈ సిఎస్ఎస్ స్టైల్స్లో మనం రాసే సోర్స్ ఆర్డర్ని బట్టి ఏదైతే మనం స్టైల్స్ రాస్తామో ఈ ఆర్డర్ని బట్టి ఏదైతే మనం లాస్ట్లో రాస్తామో సో ఆ స్టైల్స్ మాత్రమే ఇక్కడ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి అప్లై అవుతాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూసుకుంటే సో క్యాస్కేడ్ గురించి చూసుకుంటే ఒక క్లాస్ అని చెప్పేసి ఇస్తున్నాం. సో క్లాస్ నేమ్ తోటి ఏం చేస్తున్నాం, హెడ్డింగ్ అని చెప్పి తీసుకుంటున్నాం. ఓకే, సో హెడ్డింగ్ అని చెప్పి తీసుకొని దీన్ని ఏం చేస్తున్నాం అంటే సిఎస్లో సో ఇవి మనం రిమూవ్ చేసేద్దాం ప్రీవియస్గా ఉన్నవి. సో తీసుకొని మనం దీనికి క్లాస్ నేమ్ తోటి యాక్సెస్ క్లాస్ సెలెక్టర్స్ యూజ్ చేయాలంటే డాట్ అని చెప్పేసి యూజ్ చేస్తాం కదా. సో దీనికి ఏంటంటే ఫాంట్ ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి రోబోటో, ఫాంట్ సైజ్ వచ్చేసి 50 పిక్సెల్స్ అని చెప్పేసి ఇస్తుంది. సో దీన్ని చూసుకుంటే మనకి ఒకసారి ఇలా వచ్చింది దీన్ని అవుట్పుట్ అనేది. ఇప్పుడు మనం దీన్ని క్యాస్కేడింగ్ అంటే ఏంటిది అనేదాన్ని మనం డీటెయిల్గా అర్థం చేసుకుందాం. ఇప్పుడు దీనికి క్లాస్ నేమ్ అనేది ఒకటి వచ్చింది. సో మనం ప్రీవియస్గా ఏం చేసినాం, ఈ క్లాస్ నేమ్స్ అనేటివి మనం మల్టిపుల్ ఇవ్వచ్చు అని కూడా తెలుసుకున్నాం కదా. సో మల్టిపుల్ క్లాస్ నేమ్స్ కూడా సింగిల్ క్లాస్ అట్రిబ్యూట్కి ఇవ్వచ్చు అని మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సో హెడ్డింగ్ 1 అని చెప్పేసి ఇస్తున్నాను. దీన్ని సేవ్ చేసి సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడ డాట్ హెడ్డింగ్ 1 అని చెప్పేసి దీనికి ఏం చేస్తున్నా అంటే కలర్ అని చెప్పేసి సో కలర్ అని చెప్పేసి బ్లూ అని ఇస్తున్నాం. ఓకే, కలర్ అని చెప్పి బ్లూ అని చూస్తున్నాం. ప్రీవియస్గా ఏమి ఇచ్చిన కలర్ గ్రీన్ ఇచ్చిన, కానీ ఇక్కడ నెక్స్ట్ ఏమి ఇచ్చిన కలరు బ్లూ అని ఇచ్చిన. సో ఇప్పుడు ఏ కలర్ అప్లై అవుతుంది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏ కలర్ అప్లై అయింది, సో హెడ్డింగ్ బ్లూ కలర్ అనేది అప్లై అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అదే HTML ఫైల్లో ఇంకో క్లాస్ నేమ్ ఇస్తున్నా. సో హెడ్డింగ్ 3 అని చెప్పేసి ఇంకో క్లాస్ నేమ్ ఇస్తున్నా. సో దీన్ని నేను సిఎస్ఎస్ ఫైల్స్లోకి వెళ్ళి మళ్ళీ దీనికి సపరేట్ స్టైల్స్ అనేటివి రాస్తున్నాను. సో హెడ్డింగ్ 3 అని చెప్పేసి హెడ్డింగ్ 3 నేనుగా ఎస్ హెడ్డింగ్ 3నే. సో హెడ్డింగ్ 3 అని చెప్పేసి దీనికి నేను కలర్ ఏమని ఇస్తున్నా అంటే సో పింక్ అని చెప్పేసి ఇస్తాను. ఇప్పుడు మనకి ఏ స్టైల్స్ అప్లై అవుతున్నాయి ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ మనకి పింక్ అనేది అప్లై అయింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పింక్ అనేది అప్లై అయింది. సో ఇప్పుడు మనం క్లియర్గా సో క్యాస్కేడ్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఇక్కడ మనకి సిఎస్ఎస్ ఫైల్స్లో స్టైల్స్ మల్టిపుల్ క్లాస్ నేమ్స్ని యూజ్ చేసినప్పుడు ఈ స్టైల్స్ అనేటివి ఎలా అప్లై అవుతాయి అంటే మనం సిఎస్ఎస్ ఫైల్స్లో ఏదైతే సోర్స్ కోడ్ రాస్తామో దీని అంతా మనం సోర్స్ కోడ్ అంటాము. సో ఇలా రాసే స్టైల్స్లో దీని సోర్స్ ఆర్డర్ని బేస్ చేసుకొని లాస్ట్లో రాసే స్టైల్స్ మాత్రమే మనకి అప్లై అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సోర్స్ ఆర్డర్ అనుకుందాం. సోర్స్ ఆర్డర్ ఏంటిది, హెడ్డింగ్ అని చెప్పేసి హెడ్డింగ్ 1 హెడ్డింగ్ 3 అని చెప్పేసి ఇలా 3 క్రియేట్ చేసినాం. సో ఇందులో లాస్ట్ వచ్చింది ఏంటిది, హెడ్డింగ్ 3 కదా, కాబట్టి ఈ కలర్ అనేది ఈ పర్టికులర్ స్టైల్స్ అనేటివి సో మన HTML ఎలిమెంట్కి అప్లై అవుతాయి అనమాట. సో మీకు ఒక డౌట్ రావచ్చు, సో ఇక్కడ నేను హెడ్డింగ్ 3 అనేది ఇన్ కేస్ ఫస్ట్లో ఇస్తే నాకేమవుతుంది, ఇప్పుడు నేనేం చేస్తున్నా HTMLలో ఫస్ట్లో ఇస్తున్నా నీ క్లాస్ నేమ్ అనేది, కానీ మనకి సిఎస్ఎస్లో సోర్స్ ఆర్డర్ అనేది ఎక్కడ ఉంది, సిఎస్ఎస్ సోర్స్ ఆర్డర్ అనేది
హెడ్డింగ్ 3 అనేది లాస్ట్లో ఉంది. సో మనకి ఇప్పుడే స్టైల్స్ అప్లై అవుతాయి. ఒకసారి మనం దీన్ని సేవ్ చేసి చూస్తే క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. సో ఇప్పుడే స్టైల్స్ సో హెడ్డింగ్కి పింక్ అనే స్టైల్ యాడ్ అయింది. సో పింక్ అనేది ఎందుకు యాడ్ అయింది? సో మనకి ఇక్కడ హెచ్టిఎంఎల్లో ఏ ఆర్డర్లో రాస్తున్నామో ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఇట్స్ ఇది తీసుకోదనమాట. ఏ ఆర్డర్లో అయినా తీసుకో. నువ్వు సిఎస్ఎస్ ఫైల్స్లో ఏ ఆర్డర్లో తీసుకుంటున్నావో దాన్ని బేస్ చేసుకొని ఈ స్టైల్స్ అనేవి లాస్ట్లో ఏదైతే స్టైల్స్ రాస్తావో సేమ్ క్లాస్ నేమ్స్ యూజ్ చేస్తే లాస్ట్లో ఏదైతే స్టైల్స్ అప్లై చేస్తావో ఆ స్టైల్స్ మాత్రమే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి అప్లై అవుతాయి అనమాట. సో దిస్ ఈస్ ది గైస్ సిఎస్ఎస్ క్లాస్ సెలెక్టర్ కానీ ఐడి సెలెక్టర్ కానీ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ కానీ అండ్ ఈ స్టైల్స్ అనేటివి ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి ఎలా అప్లై అవుతాయి అనేది ఈ స్పెసిఫిసిటీ అండ్ ఇన్హెరిటెన్స్ క్యాస్కేడ్ గురించి అండ్ ఈ వీడియోలో మనం పర్టికులర్గా చూసింది ఏంటి అంటే సో క్యాస్కేడ్ అంటే ఏంటిది అనే దాని గురించి తెలుసుకున్నాం. ఐ హోప్ యు ఆర్ వెల్ అండర్స్టాండింగ్ దిస్ క్యాస్కేడ్. సో థ్యాంక్ యూ గైస్. సో